ఈ శ్లోకం చెబితే మోకాలు నొప్పికి డాక్టర్ ఉన్నాడు భగవద్గీత దేనికి పని లేక నీ మోకాలు తగ్గకపోతే ఏమైంది? ఇప్పుడు మోకాలతో నొప్పి రాబట్టి ఇంట్లో కూర్చున్నాడు, లేదా బయటికి వెళ్ళి కొంపలు అంటించేస్తాం. అందుకే మోకాలు నొప్పి వచ్చింది. మన మోకాలు నొప్పి మనకి ఏదో పెద్ద 3 లోకాలకి అవసరమైనట్టు మాట్లాడతామండి. ఇక్కడ కొంపలు అంటుకుపోతే ఇప్పుడు మనకు మోకాలు నొప్పి తగ్గకపోతే మోకాలు నొప్పికి మంత్రం ఎవడో సోంబేరిగాడు ఒకడు తయారవుతాడు, మా బొట్టుగాడు మోకాలు నొప్పికి మంత్రం ఏంటంటే బుర్ర లేకుండా. మోకాలు నొప్పికి మందు ఉంది, వేసుకో. నీ మోకాలు ఏమైనా శ్రీకృష్ణుడు మోకాలా, అర్జునుడు మోకాలా? నువ్వేమైనా ధర్మం కోసం పుట్టావా, ధర్మం కోసం యుద్ధం చేస్తున్నావా? బోడి మోకాలు నొప్పి తగ్గకపోతే ఏమైందే? ఎంత స్వార్థమో మనకి. మన ఆరోగ్యమే, మన శరీరమే. ఇంకా దాని గురించి మొత్తం ముక్కోడి దేవతలు వచ్చి ఇక్కడ హారతి ఇచ్చేయాలి మనకి. దానికి ఏదైనా ఉపాయం చెప్పాలి. ఎవడు చెప్తాడండి? ఈ కోరికలన్నీ వదులుకోమని చెబుతుంటే ఆ త్యాగానికి రావాలి, ఆ ధైర్యానికి రావాలి. అందుకోసం ప్రవచనం చెప్పేది. ఆ మానసికమైన స్థైర్యానికి రావాలి. నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చ